ఈరోజు మీకు మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ శుభ్రంగా కడిగి ఇలా కడిగానండి. ఇది 2-3 టైమ్స్ కడిగి పక్కకి పెట్టేసుకోండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 2 ఆనియన్స్ అండి, సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఉంటేనే గ్రేవీ బాగా వస్తుంది. 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర, ఉల్లాకు ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి మనకు సీజన్ కాబట్టి నేను ఎక్కువ కట్ చేసుకున్నాను. లేకుండా ఒక కొత్తిమీర ఉన్నా సరిపోతుంది, పుదీనా అయినా సరిపోతుంది. మనకు అన్ని దొరుకుతున్నాయి సీజన్ కాబట్టి నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకా ఇది ధనియాల పౌడర్ అండి. దీంట్లో ఇలాచి, లవంగం చెక్క అన్నేసి ధనియాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది గరం మసాలా, ఒక చిటికెడు గరం మసాలా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా. ఇది 1/2 కేజీ అండి, 1/2 కేజీ కీమా. ఇద్దరికి సరిపోతుంది. మేము ఇద్దరేమో కాబట్టి 1/2 కేజీ తెచ్చుకున్నాం. ఇంకా ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక పూటకి సరిపోతుంది. మాకు రెండు పూటలకు వస్తుంది. ఇంకా దీనికి పచ్చిపులుసు కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. రైస్లకైనా, చపాతీకైనా, పూరికైనా బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకున్నాం. ఇది కడిగి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. నేను కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో అయితే బాగా బాయిల్ అవుతుందని. కొంచెం మామూలుగా అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది, కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది. కుక్కర్లో వేస్తున్నాను. ఇంకా ఆయిల్ అండి, ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1/2 కేజీకి. అయితే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చికెన్కి అయితే తక్కువ వేసుకునే కాదు. 5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను. ఇంకా ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా వేస్తున్నాను అండి. ఎక్కువ ఆయిల్ ఎక్కువ అని కూడా ఏం లేదు. చూడండి, ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. చిన్నపిల్లలు బాగా తింటారండి, ఎందుకంటే కీమా చిన్న పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఏజీ వాళ్ళైనా, కొంచెం పళ్ళు లేని వాళ్ళు, ఏజీ వాళ్ళు, పళ్ళ నొప్పి ఉన్న వాళ్ళైనా, కొంచెం డెలివరీ అయిన వాళ్ళైనా ఇది ఈజీగా వాళ్ళకు డైజెషన్ అవుతుంది కాబట్టి ఇది అట్లాంటి వాళ్ళకి ఇట్లా కీమా వండి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, వాళ్ళకు తొందరగా అరుగుతుందండి. ఆయిల్ వేడేదండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి గోడేయాలి, ఆనియన్ వేసుకుంటున్నాం. పచ్చిపులుసు కాంబినేషన్కు రైస్లో బాగుంటుందండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి, చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. కొంచెం చిటికెడు అనుకోండి, 1/2 టీ స్పూన్, చిన్న స్పూన్ తోటి 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఇది ఆయిల్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం. ఉల్లాకు వేసుకున్నాము. ఇప్పుడు మనకు ఆకుల సీజన్ కాబట్టి ఆకులు ఎక్కువ దొరుకుతున్నాయండి.
మామూలుగా సమ్మర్లో అయితే ఎక్కువ దొరకబట్టి కొంచెం కొత్తిమీర వేసుకున్నా పర్లేదు, దొరికినా వేసుకోవచ్చు, దొరకకుండా వేసుకోకుండా పర్లేదు. అంటే కొత్తిమీర వేస్తున్నది. తర్వాత పుదీనా, ఇంక ఆకులన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes. చూడండి ఆయిల్ ఎక్కువ ఏం లేదు, సరిపోయింది. కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. మామూలు వేసాను. చూడండి ఆనియన్ కరెక్ట్ ఆనియన్ వరకు సరిపోయింది ఆయిల్. ఇంకా తక్కువ వేసుకుంటే కొంచెం మటన్ బాగుండదండి. చికెన్ అయితే తక్కువ వేసుకున్న బాగుంటుంది. మటన్లో కొంచెం మటన్ కీమా కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. చూడండి బాగా కొరియాలి. చూడండి ఆకులు, మిర్చి, ఆనియన్ మొత్తం మంచిగా గోరుతుందండి. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. ఒక స్పూన్ పసుపు సరిపోతుంది. పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కీమా వేసుకుందామండి. మామూలుగా మటన్ అయితే నేను ముందే అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ మటన్కే పట్టిస్తాను. కానీ కీమా కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా ఫ్రై అవుతుందండి, విడివిడిగా అవుతుంది కీమా. అందుకే ఫస్ట్ ఆయిల్లో కీమా వేసుకుందాం. ఇంకా పసుపు పచ్చివాసన పోయిందని కీమా వేస్తున్నాను. చూడండి ఇక మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ తేలుస్తుందండి. ఇప్పుడు కీమా వేస్తుందండి. హాఫ్ కేజీ కాబట్టి చిన్న కుక్కర్ పెట్టానండి నేను. మేమిద్దరమే కాబట్టి అన్నీ చిన్నగా వాడుతున్నాను. ఇంకా పిల్లలు ఉంటారండి మా దగ్గర, మేమిద్దరమే ఉంటాం. ఇది కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. అట్లయితేనే కొంచెం విడివిడిగా అవుతుంది, లేకపోతే ముద్దగా ఉంటుంది. అంత చిన్నగా అంతా తగ్గించి కొంచెం ఒక 5 minutes ఆయిల్లో వేయగలుగుతాం. అప్పుడు బాగా విడిగా అవుతుంది మటను, చిన్న పీసెస్గా అవుతుంది. చూడండి విడిపోతుంది. ఒక 5 minutes వేగనిద్దాం. ఓకే అండి, 5 minutes అయింది. చూద్దాం మూత తీసి ఎలా ఉంది. చూడండి వాటర్ వచ్చి ఇంకోండి. ఇట్లా చూడండి విడివిడిగా అయింది. చూడండి విడివిడిగా మంచిగా గోరిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అండి సరిపోతుంది. హాఫ్ కేజీకి 2 స్పూన్స్. మిర్చి ఇంట్లో పట్టించిందండి, మేము ప్యాకెట్ వాడాం. మిర్చి తీసుకొని పట్టించుకుంటాం. ప్యాకెట్స్ కారం అంతా కెమికల్స్ ఎంత బాగుండదని ఇంట్లోనే పట్టించుకుంటాం. 2 స్పూన్స్ వేసాను. హాఫ్ కేజీకి, పావు కేజీకి 1 స్పూన్ సరిపోతుందండి. హాఫ్ కేజీ కాబట్టి 2 స్పూన్స్ వేసాను. ఇంకా అల్లం పేస్ట్ వేసుకుందాం. స్పూన్ మీద కొంచెం వేసినండి, కొంచెం కాబట్టి సరిపోతుంది. ఇంకొక 2-3 minutes ఇది కొంచెం పచ్చివాసనంతో పోయేంత వరకు గోలనిద్దాం. తర్వాత
వాటర్ వేసి మూత ఇంట్లో మా పిల్లలకి ఇష్టం అండి ఇది, మా వారికి ఇష్టం. పొద్దున రైస్లో సాయంత్రం చపాతీ చేసుకుంటామండి, సరిపోతుంది మా ఇద్దరికి. ఒక 2 minutes గోలనిద్దాం. 2 minutes తర్వాత వాటర్ వేసుకుందాము. అన్నం కూడా అయిపోతుందండి, అన్నం రెడీ అవుతుంది. లంచ్ టైం కూడా అవుతుంది. సరిపోతుందండి. వాటర్ అంతా ఇంకిపోయినాయి చూడండి, బాగా గోలిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేస్తుందండి. సరిపోకుంటే టేస్ట్ చూసిన తర్వాత ఒక టేస్ట్ వాళ్ళు వేసుకోండి సరిపోయేంత. మేము ఎక్కువ సాల్ట్ ఎక్కువ తినామండి, కొంచెం తక్కువనే తింటాం. చూడండి వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, 1/2 kg. చూడండి ఇది పెద్దదండి గ్లాసు. ఒక వాటర్ వేసుకుందాం, 1 గ్లాస్. సరిపోతుందండి 1 గ్లాస్ వాటర్. చూడండి ఇంకా ఉడికిన తర్వాత మనకు దగ్గర వస్తుంది. తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. చూడండి మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఒక 10 విజిల్స్ ఉంచుకుందాం. 10 విజిల్స్ అయితే బాగా మంచి బాయిల్ అవుతుంది. 10 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుందాం. ఓకే అండి, 1 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 minutes అయితే 10 విజిల్స్ వస్తాయి. అయిపోయిందండి, 10 విజిల్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఒక 5 minutes తర్వాత చూద్దామండి మూత తీసి. ఓకే అండి, 5 minutes అయింది. చూద్దాం మూత తీసి ఎలా ఉందో. బాగా వచ్చిందండి. చూడండి ఎంత దగ్గరికి ఇలా బాగా ఆయిల్ పైకి వెళ్ళింది. చూడండి ఉడికిందండి మంచిగా. వాటర్ కూడా ఎక్కువ లేదు తక్కువ లేకుండా బాగా వచ్చింది. చూడండి గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను రైస్లో కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేసుకున్నామండి. మామూలుగా చపాతీ పూరి అట్లా అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. 10 విజిల్స్ ఉంచాము, మంచిగా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇందులో చిన్న చిన్న పీసెస్ చూడండి. కొత్తిమీర గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఉప్పు కారం బాగుందో. ఉప్పు కారం మోతాదుగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది, టేస్టీగా ఉన్నది. సరే కదండి, మటన్ కీమా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.